ఈరోజు మనం చాలానే హార్ట్ వార్మింగ్ అయినా, ఆ టైంలోనే కామెడీ అయిన మూవీని చూడబోతున్నాం. సూపర్‌గా ఉంటుంది ఈ మూవీ. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఈ మూవీ స్టార్టింగ్‌లోనే హీరోని చూపిస్తారు. ఇప్పుడు 6 గంటలవుతుంది. ఎప్పుడు ఆఫీస్‌ని వదిలి వెళ్దామని పవర్ బటన్ మీద చేయి పట్టుకొని రెడీగా నిల్చుంటాడు. 6 గంటలు అయిన వెంటనే స్కూల్ పిల్లాడు పరిగెత్తుకుంటూ వెళ్ళినట్లు పవర్ బటన్‌ని ఆఫ్ చేసి అంత ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు హీరో. ఎందుకు ఇప్పుడు హీరో ఇంత ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు అని చూస్తేనే తెలుస్తుంది. ఇంట్లో హీరో చాలా ప్రేమగా పెంచుకొని రోనీ అనే ఒక కుక్క ఉంది అని. ఆ కుక్కని ఇంట్లో ఒంటరిగా వదిలేసి ఆఫీస్‌కి వెళ్ళింటాడు. అందుకే అంత ఫాస్ట్‌గా ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు ఫాస్ట్‌గా ఇంటికి వెళ్ళి కుక్క కోసం ఫుడ్ అంతా రెడీ చేస్తుంటాడు. సారీరా రోనీ, ఏంటి చాలా ఆకలిగా ఉందా? ఇదిగో తిను అని చెప్పి రోనీకి ఫుడ్ అంతా ఇస్తాడు. ఆ తర్వాత హీరో వెళ్ళి స్నానం చేసి కోట్ సూట్ అంతా వేసుకొని రెడీ అవుతుంటాడు. రోనీ అయితే రూమ్ బయటనే హీరో కోసం వెయిట్ చేస్తుంటుంది. హీరో వచ్చి వాకింగ్‌కి పిలుచుకొని వెళ్తాడు అని. కానీ హీరో ఇప్పుడు బయట వచ్చి రోనీ దగ్గర, "రే రోనీ, ఈరోజు నేను నిన్ని వాకింగ్‌కి పిలుచుకొని వెళ్ళలేనురా. నాకు ఈరోజు బయట చాలానే ముఖ్యమైన పని ఉంది. చెప్పాలి అంటే నువ్వు నాకు ఆల్ ది బెస్ట్ చెప్పి పంపించాలి. కానీ ఈ వీకెండ్ ఖచ్చితంగా నిన్ని నేను పార్క్‌కి పిలుచుకొని వెళ్తాను. ఓకేనా?" అని చెప్పి ఇప్పుడు ఆ హాల్‌లో కుక్క కోసం ఒక లైట్ ఉంది. దాని కింద బెడ్ సెటప్ అంతా ఉంది. అంతేకాకుండా సీసీటీవీ కూడా ఫిక్స్ చేసి పెట్టింటాడు. కుక్కని ఎప్పుడు మానిటర్ చేసే విధంగా. సో, కుక్కని మళ్ళీ ఇంట్లో వదిలి లాక్ చేసుకొని ఎక్కడికో ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. అలా ఎక్కడికి వెళ్తున్నాడు అని చూస్తే ఒక రెస్టారెంట్‌కి వెళ్తాడు. అది హీరో ఫ్రెండ్ రెస్టారెంటే. ఇప్పుడు ఆ ఫ్రెండ్ వచ్చి హీరో దగ్గర, "రే మిన్సు, ఆ అమ్మాయి వచ్చి చాలా సేపు అయింది. ఈరోజు నువ్వు తనకి రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తాను అని చెప్పావు" అని అడిగినప్పుడు హీరో, నేను రెడీగానే ఉన్నాను. అవును, రెస్టారెంట్ ఏంటి ఇంత ఖాళీగా ఉంది? ఓహ్! నేను తనకి ప్రపోజ్ చేయబోతున్నా అని మీ రెస్టారెంట్‌కి కస్టమర్స్ ఎవరు రానట్లు నువ్వే అరేంజ్ చేశావా అన్నట్లు హీరో నవ్వుతూ అడుగుతుంటాడు. అప్పుడు ఆ ఫ్రెండ్, నేనంత మంచోడిని కాదురా. నా వైఫే ఇలా అంతా అరేంజ్ చేయమని చెప్పింది. కానీ నువ్వు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేసే ముందు నేను నీకు ఒక అడ్వైస్ ఇవ్వాలి అనుకుంటున్నా. లైఫ్‌లో నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు అని తెలుసా? పెళ్లి తరువాత కాదు. అది నువ్వు సింగిల్‌గా ఉన్నప్పుడు మాత్రమే. దానివల్ల ప్రపోజ్ చేయడానికి ముందు ఒకసారి ఆలోచించుకోరా. నా అనుభవంతో చెప్తున్నా అన్నట్లు హీరో దగ్గర చెప్పేసి వెళ్తుంటాడు. కానీ హీరో అదంతా పట్టించుకోకుండా నేరుగా వాడు లవ్ చేస్తున్న అమ్మాయి ముందు వెళ్ళి కూర్చుంటాడు. ఈ అమ్మాయి పేరు యూంజీ. తిను ఎయిర్ హోస్టర్‌గా వర్క్ చేస్తుంటుంది. ఇద్దరూ చాలా రోజులుగా డేట్ చేస్తుంటారు. కానీ హీరో ఈ రోజే యూంజీకి ప్రపోజ్ చేద్దామని డిసైడ్ అయ్యి వచ్చింటాడు. ఇప్పుడు యూంజీ దగ్గర ప్రపోజ్ చేద్దామని హీరో నోరు తెరిచేలోగా యూంజీ హీరోని చూసి, "నాకు ఎంత ఆకలిగా ఉంది అని తెలుసా? నేను ఎంతసేపటి నుండి వెయిట్ చేస్తున్నా అని తెలుసా? కానీ నువ్వేమో ఇంత లేట్‌గా వచ్చావు" అని అలుగుతుంది. అప్పుడు హీరో, "సారీ, ఒక 2 మినిట్స్ నాకు టైం ఇస్తావా? నేను నీ దగ్గర కొంచెం మాట్లాడాలి" అని చెప్పి ఒక పేపర్‌ని తీస్తాడు. అదేదో లవ్ లెటర్‌లా ఉంది. ఇప్పుడు ఆ పేపర్‌ని చూసి హీరో చదువుతుంటాడు. "నిన్ను చూసిన 100వ రోజే ఈ లెటర్‌ని నేను రాసేసాను. కానీ మనం డేటింగ్ చేయడం స్టార్ట్ చేసి ఈ రోజుటితో 1000 డేస్ అవుతుంది. ఈ రోజే నీకు ప్రపోజ్ చేయడానికి అయినా ధైర్యం వచ్చింది" అన్నప్పుడు హీరోయిన్, "ఏంటి అప్పుడే 1000 డేస్ అయిపోయిందా? మనం డేటింగ్ చేసి" అని షాకింగ్‌గా అడుగుతుంటుంది. అప్పుడు హీరో, "అవును" అని చెప్పి, "సరే నువ్వు ఇలా మిడిల్‌లో మాట్లాడకు. నేనే ఒక ఫ్లోలో మాట్లాడుతున్నా" అని చెప్పి ఇప్పుడేం చెప్తాడు, "నేను ఫస్ట్ నిన్ని తైవాన్‌కి టూర్ వెళ్ళినప్పుడే ఫ్లైట్‌లో నిన్ని ఎయిర్ హోస్టర్‌గా చూశాను. చూసిన వెంటనే నువ్వు నాకు నచ్చేశావు. ఆ తరువాత నిన్ని చూడటం కోసమే అప్పుడప్పుడు ఆ ఫ్లైట్‌లో రావడం స్టార్ట్ చేశాను. నీతో కలిసి ట్రావెల్ చేసినప్పుడంతా నాకు చాలానే సంతోషంగా అనిపించేది. ఒకవేళ నేను లైఫ్ లాంగ్ నీతో ట్రావెల్ చేశాను అంటే నా లైఫ్ చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. అందుకే నేను నీ దగ్గర మనం లవ్ చేద్దాం, డేట్ చేద్దాం అని అడిగాను. నేను ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నేను ఎంతలా ఎక్సైట్ అయ్యానో ఇప్పుడు కూడా నాకు ఆ ఎక్సైట్మెంట్ అలానే ఉంది. ఈ ఎక్సైట్మెంట్ నాకు లైఫ్ లాంగ్ అలానే ఉంటుంది. అది ఎప్పటికీ తగ్గనే తగ్గదు. నీ కళ్ళని చూసిన ప్రతిసారి నాకు ఫీల్ అవుతుంది. నాకైనా అమ్మాయి అంటే అది నువ్వే అని.
ఖచ్చితంగా నేను నిన్ను బాగా చూసుకోగలను అని నాకు అనిపిస్తుంది. నువ్వు నాతో ఉంటే నేను చాలానే లక్కీగా ఫీల్ అవుతాను. అంతేకాకుండా నిన్ను కూడా నేను బాగా చూసుకుంటాను అని చెప్పి ఇప్పుడు అలానే మోకాళ్ళ మీద కూర్చొని రింగ్ ఇచ్చి హీరోయిన్‌కి ప్రపోజ్ చేస్తాడు. యూజిన్‌కి కూడా హీరో అంటే ఇష్టం కదా! సో, హీరో లవ్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. అంతే హీరో ఫాస్ట్‌గా వెళ్ళి హీరోయిన్‌ని కిస్ చేస్తాడు. యూజిన్ కూడా హీరోని కిస్ చేస్తుంది. వీళ్ళిద్దరూ ఇలా కిస్ చేసుకోవడం రెస్టారెంట్‌లో వర్క్ చేస్తున్న వాళ్ళు చూసి క్లాప్ చేస్తుంటారు. ఇంకా హీరో, హీరోయిన్ దగ్గర నేను ఎయిర్‌పోర్ట్ దగ్గరనే ఒక ఫ్లాట్‌ని కొందామనుకుంటున్నా. మనిద్దరికీ పెళ్లి అయిన తరువాత మనం ఆ ఫ్లాట్‌కి షిఫ్ట్ అయిపోదాం. నీకు వెళ్ళి రావడానికి ఈజీగా ఉంటుంది కదా అన్నప్పుడు హీరోయిన్‌కి అంత హ్యాపీగా ఉంది. ఏ సూపర్ మిన్సు, నువ్వు నా గురించి ఇంతలా ఆలోచిస్తుంటే నాకు చాలానే హ్యాపీగా ఉంది. కానీ ఎయిర్‌పోర్ట్ పక్కన ఫ్లాట్స్ ఎక్కువ కాస్ట్‌లీగా ఉంటుంది కదా! నువ్వెలా కొనగలవు అని హీరోయిన్ అడిగినప్పుడు హీరో వచ్చి నాకు సొంతంగా ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లుని అమ్మేద్దాం అనుకుంటున్నా. అంతేకాకుండా నా దగ్గర సేవింగ్స్ కూడా కొంచెం ఉంది. అదంతా వేసి ఎయిర్‌పోర్ట్ దగ్గర ఫ్లాట్ కొందాం అనుకుంటున్నా అన్నప్పుడు హీరోయిన్ ఏం చెప్తున్నావు మిన్సు? నీకు సొంతంగా ఒక ఇల్లు ఉంది అని నా దగ్గర ఇన్ని రోజులుగా చెప్పనే లేదు. ఇక్కడ చూడు మిన్సు, త్వరలోనే మన ఇద్దరం హస్బెండ్ వైఫ్ కాబోతున్నాం. సో, ఇంక తరువాత నువ్వు నా దగ్గర ఈ విషయాన్ని దాచకూడదు. ఓకేనా అన్నప్పుడు హీరో కూడా ఓకే అంటాడు. అప్పుడు హీరోయిన్ నేను నీ దగ్గర ఒక విషయం చెప్పాలి అని చెప్పి ఒక టాబ్లెట్ కవర్‌ని తీసి హీరో ముందు పెడుతుంది. వాడు ఆ టాబ్లెట్ కవర్‌ని చూసి భయపడిపోతాడు. ఏంటిది టాబ్లెట్? నీకేమైనా హెల్త్ ప్రాబ్లమా అని అడగ్గా హీరోయిన్ అలా అంతా ఏం లేదు. యాక్చువల్లీ నాకు కుక్కలంటే కొంచెం అలర్జీ. ఈ టాబ్లెట్‌ని వేసుకుంటే మాత్రమే నేను కుక్కల దగ్గరికి వెళ్ళగలను. కానీ నువ్వు రోనీని చాలానే ప్రేమగా పెంచుకుంటున్నావు. నీ దగ్గర ఈ విషయం గురించి ఎలా చెప్పేది అని నేను ఇన్ని రోజులుగా ఆలోచిస్తూ ఉన్నా. మీ ఇంటికి వచ్చిన ప్రతిసారి రోనీని టచ్ చేసినప్పుడంతా ఈ టాబ్లెట్‌ని వేసుకొనే నేను రోనీని టచ్ చేసేదాన్ని. అలాంటిది ఇప్పుడు మనం పెళ్లి వరకు వచ్చేసాము. పెళ్లి చేసుకున్న తరువాత నేను లైఫ్ లాంగ్ నీతోనే ఉంటాను. అలా ఉన్నప్పుడు నేను ఎప్పుడూ ఇలా టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండలేను కదా! సో, నువ్వు రోనీని అని హీరోయిన్ అలానే సాగదీస్తుంది. ఆ మాట వినగానే హీరోకి ఒకలా బాధగా ఉంది. అయినా కూడా నవ్వుతూ అదంతా ఏం ప్రాబ్లం లేదు. నువ్వేం ఫీల్ అవ్వకు. నేను రోనీని ఎవరైనా మా రిలేటివ్స్‌కి ఇచ్చేస్తాను అని చెప్పి ఇంటికి వెళ్ళిపోతాడు. హీరోకి రోనీ అంటే చాలానే ఇష్టం. ఆ కుక్కని ఒక తమ్ముడిలా పెంచుతుంటాడు. అలాంటిది ఇప్పుడు హీరోయిన్ ఇలా చెప్పడంతో హీరోకి ఏం చేయాలని తెలియడం లేదు. ఆ టైం హీరోకి వాడి ఫ్రెండ్ బాంగ్ గుర్తొస్తాడు. సరే బాంగ్ దగ్గర చెప్దాం, ఏమైనా ఐడియా ఇస్తాడేమో అని వెంటనే హీరో ఆ బాంగ్‌ని మీట్ అవ్వడానికి వెళ్తాడు. ఆ టైంలోనే మనకి ఆ బాంగ్‌ని చూపిస్తారు. బాంగ్ వచ్చి ఒక జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. కానీ ఇంతకు ముందు వీడు ఒక కెఫేని పెట్టుకొని రన్ చేస్తూనింటాడు. కానీ అందులో ఎలాంటి ప్రాఫిట్ రాక లాస్ అవ్వడంతో ఊర్లో ఉన్న అందరి దగ్గర అప్పులు తీసుకొనింటాడు. సో, ఆ కెఫేని క్లోజ్ చేసి ఇప్పుడు జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తుంటాడు. కానీ చాలా మంది దగ్గర డబ్బులు తీసుకోవడంతో వాళ్ళు వీడికి ఫోన్ చేసి డబ్బులు అడుగుతుంటారు. ఎప్పుడు డబ్బులు ఇస్తావు అని. వాడు వాళ్ళ దగ్గర ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేసి ఫోన్ పెడతాడు. నాకు మాత్రం ఎందుకు ఇన్ని కష్టాలు అని ఒక ఫ్రస్ట్రేషన్‌లో ఫోన్ని లాకర్‌లో విసిరేస్తాడు చూడండి. అంతే అది అలానే కింద పడిపోతుంది. అంతే బాంగ్‌కి ప్రాణమే పోతుంది. ఫోన్‌కి ఏమైండకూడదు అని అలానే స్లోగా తీసి చూస్తే ఫోన్ మిడిల్‌లో ఒక స్క్రాచ్ పడిపోయి ఉంటుంది. అంతే బాంగ్ అక్కడే కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. ఫోన్ ఇలా అయిపోయింది కదా అని. ఆ టైం కరెక్ట్‌గా హీరో వస్తాడు. వచ్చి జరిగిన అన్నింటిని బాంగ్ దగ్గర చెప్పి ఫీల్ అయినప్పుడు బాంగ్ హీరో దగ్గర దీనికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది. ఏమని తెలుసా? నువ్వు నాలా పెళ్లి చేసుకోకుండా సింగిల్ గానే ఉండిపోరా. అప్పుడు రోనీని ఎవరి దగ్గర ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా అన్నట్లు చెప్పగా హీరో రే బాంగ్ నేను సీరియస్‌గా మాట్లాడుతున్నారా? నేను సూజిని వదులుకోలేను. అలా అని రోనీని కూడా వదులుకోలేను. అందుకే అట్‌లీస్ట్ రోనీని ఒక ఫ్యామిలీ మెంబర్‌ని చూసుకునేలా ఎవరైనా దొరికితే బాగున్ను. నేను యూజిన్ దగ్గర రోనీని ఎవరైనా రిలేటివ్స్ దగ్గర ఇచ్చేస్తాను అని చెప్పేసి వచ్చాను. దానివల్ల నా రిలేటివ్స్ దగ్గర అడిగి చూద్దామని అనుకుంటున్నా అన్నప్పుడు బాంగ్‌ని చూసారంటే ఏంరా చెప్తున్నావు? రిలేటివ్స్ దగ్గర ఇవ్వాలనుకుంటున్నావా? వాళ్ళు నిన్నే చూసుకోరు. అలాంటిది నీ కుక్క రోనీని చూసుకుంటారు అని నీకు అనిపిస్తుందారా అంటాడు. అప్పుడు హీరో సరే ఇప్పుడు ఎలారా? ఏంరా చేసేది అన్నప్పుడు బాంగ్ వచ్చి ఈ ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో రోనీ ఫోటోని పోస్ట్ చేసి అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తాం.
ఇలా డాగ్ని అడాప్ట్ చేసుకుంటారా అని. నీలానే డాగ్ లవర్స్ చాలా మంది ఉంటారు కదా. సో ఎవరైనా సోషల్ మీడియాలో యాడ్ని చూసి మన రోనీని కొనుక్కుంటారేమో అన్నప్పుడు హీరో రే బాంగ్ నాకు ఎందులోనూ అకౌంట్ లేదురా అని చెప్తాడు. అంతే బాంగ్ ఒక లుక్ ఇస్తాడు హీరోని. ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు, ఈ కాలంలో అవ్వ తాతలు కూడా అన్ని సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉన్నారు, అలాంటిది నువ్వేంరా అంటే ఏం లేకుండా తిరుగుతున్నావు, నాకు కూడా ఇన్స్టాలో 30K ఫాలోవర్స్ ఉన్నారు తెలుసా అన్నప్పుడు హీరో వెంటనే అయితే నువ్వే నీ ఇన్స్టాలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వచ్చు కదరా, ఇలా కుక్కని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారా అని అన్నప్పుడు ఖచ్చితంగా చేస్తానురా, కానీ ఆ యాడ్ని పోస్ట్ చేయడానికి నాకు ఎంత డబ్బులు ఇస్తావేంటి అన్నట్లు అడుగుతాడు. హీరో అలానే చూస్తాడు. ఫ్రెండ్ దగ్గరనే డబ్బులు అడుగుతున్నావు కదరా, నీకు కొంచెం కూడా సిగ్గనిపించడం లేదా అని వాడి ఫోన్ ని తీసి చూస్తాడు. వాడి ఫోన్ అయితే డిస్ప్లే పగిలిపోయింది కదా. సో ఇప్పుడు హీరో కూడా చూసేసి సరేరా నా రోనీని కొనుక్కోవడానికి ఒక మంచి బయ్యర్ దొరికేశాడు అంటే నేనే నీ ఫోన్ డిస్ప్లేని చేంజ్ చేసి ఇస్తాను అన్నట్లు హీరో చెప్తాడు. బాంగ్ కూడా సరే ఓకే అంటాడు. ఇక హీరో ఆ రోజు నైట్ చాలా లేట్ గానే ఇంటికి వెళ్తాడు. అలా వెళ్ళి చూస్తే రోనీ హీరో కోసం వెయిట్ చేసి చాలా డల్ గా పనుకుంటుంది. హీరో కూడా కుక్క అలా డల్ గా ఉండడం చూసి ఫాస్ట్ గా వెళ్ళి కుక్కని హక్ చేసుకుని ఏంట్రా నా మీద కోపంగా ఉన్నావా, సారీ రోనీ ఇంత లేట్ గా వచ్చినందుకు అని హీరో ఇక్కడ రోనీ దగ్గర మాట్లాడుతున్న ఆ టైంలోనే బాంగ్ ని చూపిస్తారు. వాడు ఇన్స్టాలో రోనీ ఫోటోని అప్లోడ్ చేసి ఇలా రోనియా అని ఒక డాగ్ ఉంది, ఈ డాగ్ ని ఎవరైనా అడాప్ట్ చేసుకుంటారా అని ఒక పోస్ట్ ని వేస్తాడు. ఆ పోస్ట్ ని చూసి ఇన్స్టాగ్రామ్ ద్వారా కొంతమంది కాంటాక్ట్ అవుతారు. సరే వాళ్ళని డైరెక్ట్ గా వెళ్ళి మీట్ అవుదామని నెక్స్ట్ డే హీరో బాంగ్ ఇద్దరు వెళ్తారు. ఫస్ట్ ఒక అమ్మాయిని వెళ్ళి మీట్ అవుతారు. ఆ అమ్మాయికి రీసెంట్ గానే బాబు పుట్టింటాడు. సో ఇప్పుడు వాళ్ళ బాబుని కష్టపడి నిద్రపుచ్చి ఆ తరువాతని హీరో వాళ్ళ దగ్గర మాట్లాడటానికి వస్తుంది. హీరో దగ్గర మీ డాగ్ ని చూసిన వెంటనే నాకు చాలా నచ్చేసింది, యాక్చువల్లీ నాకు ఒకే ఒక బేబీ చాలు అని నేను నా హస్బెండ్ దగ్గర చెప్పేశాను, కానీ నా కొడుకు ఒంటరిగా ఉండకూడదు, వాడి దగ్గర జాలీగా ఆడుకోవడానికి ఒకరు ఉండాలి అని చెప్పి ఒక డాగ్ని పెంచుకోవాలి అని అనుకున్నా. అప్పుడే మీ డాగ్ని ఇన్స్టాలో చూశాను, మీ డాగ్ నాకు చాలా నచ్చింది అని చెప్తున్నప్పుడు సడన్గా బాంగ్ ఫోన్ రింగ్ అవుతుంది చూడండి. అంతే ఆ సౌండ్ వల్ల నిద్రపోతున్న బాబు మేల్కొనిస్తాడు. ఆ లేడీ కూడా ఫాస్ట్గా వెళ్ళి బేబీని ఓదార్చుతుంటుంది. అప్పుడు హీరో రే నీకు మేనస్ అంటే ఏంటని కొంచెం కూడా తెలియదారా, ఇలాంటి ప్లేస్కి వచ్చేటప్పుడు ఫోన్ సైలెన్స్లో పెట్టాలి అని నీకు తెలీదా అని అరుస్తాడు. ఆ టైంలోనే ఆ అమ్మాయి బాబుని నిద్రపుచ్చి వస్తుంది, కానీ చాలా సైలెంట్గా అలానే చిన్నగా మాట్లాడుతుంది. ఎక్కడ వీళ్ళు మాట్లాడే సౌండ్ విని వాళ్ళ బాబు మేల్కుంటాడేమో అని. సో ఇప్పుడు హీరో దగ్గర రేపు ఒకసారి మీరు మీ డాగ్ని పిలుచుకొని రండి, నేను ఒకసారి డైరెక్ట్గా చూడాలి అని చెప్తున్నప్పుడు ఈసారి హీరో ఫోన్ రింగ్ అవ్వగా అంతే మళ్ళీ బాబు మేల్కొని ఏడవడం స్టార్ట్ చేస్తాడు. మళ్ళీ ఆ అమ్మాయి వాళ్ళ బాబుని ఓదార్చడానికి ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ టైం బాంగ్ని చూసారంటే ఇదే ఛాన్స్ అని హీరోని పట్టుకొని అప్పుడే ఎవరో మేనస్ గురించి అంతా మాట్లాడారు, వాడు ఎక్కడ వెళ్ళాడని తెలియడం లేదు, వాడు నా చేతికి దొరకాలి, చచ్చాడు వాడు నా చేతిలో అన్నట్లు చెప్తాడు. హీరో మండిపడి ఇక్కడ చూడు ఓవర్గా మాట్లాడుకు, ఏదో తెలియకుండా జరిగిపోయింది అని వీళ్ళిద్దరూ ఫోన్ రింగ్ కంటే కూడా ఎక్కువగా అరుస్తుంటారు. ఆ టైంలోనే ఆ అమ్మాయి వచ్చి సరే ఓకే మీరు రేపు డాగ్ని పిలుచుకొని రండి, అప్పుడే ఆ డాగ్ మాతో ఎలా ఉంది అని మాకు తెలుస్తుంది అని ఆ లేడీ చెప్తున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ ఫోన్ రింగ్ అవుతుంది. అంతే ఆమె టెన్షన్ అయిపోతుంది. ఏంటండి ఇది, మీకు కొంచెం కూడా మేనస్ అన్నది లేదా, ఇలాంటి ప్లేస్ కంతా వచ్చినప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టాలి అని మీకు తెలీదా, చూడండి మా బాబు మళ్ళీ ఏడుస్తున్నాడు అని అంతలా అరుస్తుంది. అప్పుడు బాంగ్ని చూసారంటే ఈ టైంలో కొంచెం కూడా మేనస్ అన్నది లేకుండా ఫోన్ చేస్తున్నది మీ అత్తయ్యనే అండి, అక్కడ చూడండి రింగ్ అవుతున్నది మీ ఫోన్ మా ఫోన్ కాదు అన్నట్లు చెప్పగా అంతే ఆ అమ్మాయికి ఒకలా అయిపోతుంది. సరే సరే మనం రేపు మాట్లాడదాం, మీరు రేపు మీ డాగ్ని పిలుచుకొని రండి అంటుంది. హీరో వాళ్ళు కూడా సరే అని వెళ్ళిపోతారు. కానీ హీరోకి వాళ్ళ దగ్గర రోనీని ఇవ్వడంలో ఇష్టం లేదు. ఏమంటే రోనీ మొరిగినప్పుడంతా వాళ్ళ బాబు నిద్రలో నుండి మేల్కుంటే ఆమె రోనీని పట్టుకొని తిట్టుందిరా, రోనీకి ఇక్కడ సెట్ అవ్వదు రా వెళ్దామని హీరో పిలుచుకుని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ బాగా రిచ్ అయిన ఒక బాడీ బిల్డర్ కాంటాక్ట్ అయింటాడు.
సో ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తారు. వాడికి ఓసీడీ ప్రాబ్లం ఉన్నట్లుంది. బాంగ్ షర్ట్ మీద లైట్‌గా దుమ్ము ఉండడం చూసి దాన్ని క్లీన్ చేస్తుంటాడు. అలా క్లీన్ చేసేసి హీరో టీ షర్ట్‌ని చూస్తాడు. చూస్తే రోనీది జుట్టంతా అంటుకుంటుంది. ఏంటిది కుక్క జుట్టంతా ఉంది అని వెంటనే హీరో టీ షర్ట్‌ని కూడా క్లీన్ చేస్తుంటాడు. అప్పుడు హీరో ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు ఇలా చేస్తున్నారు అని అడిగినప్పుడు లేదు నాకు అంతా నీట్‌గా ఉండాలి. ఇలా దుమ్ము, కుక్క జుట్టు అంతా ఉంటే నాకు అస్సలు నచ్చదు అన్నప్పుడు హీరో టెన్షన్ అయిపోతాడు. ఈ కొంచెం జుట్టుని చూసే నువ్వు ఇలా చేస్తున్నావు. మరి నా కుక్క గోల్డెన్ రిట్రైవర్‌కి ఎంత జుట్టు రాలుతుంది అని మీకు తెలుసా? అందులోనూ సమ్మర్ వస్తే చాలు ఇంకా ఎక్కువగా రాలుతుంది అన్నప్పుడు వాడు షాకింగ్‌గా ఏంటి ఆ కుక్కకి జుట్టు రాలుతుందా? ఈ విషయం నాకు తెలీదు కదా! అలాంటి కుక్కలంతా నాకొద్దు అన్నట్లు చెప్పగా హీరో టెన్షన్ అయిపోతాడు. ఫస్ట్ డాగ్‌ని మీ ఫ్యామిలీలో ఒకరిలా చూడడం నేర్చుకో. నువ్వు ఫోర్స్ కొట్టడానికి డాగ్‌ని తీసుకోవాలి అని అనుకుంటున్నావు తప్ప దాని మీద నీకు ప్రేమనే లేదు అని హీరో అతన్ని అరిచేసి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. బయట వెళ్ళిన తరువాత హీరో బాంగ్ దగ్గర ఏంట్రా ఒక్కరు కూడా మంచిగా దొరకడం లేదు. రోనీని ఒక ఫ్యామిలీ మెంబర్ లా చూసుకునేలా ఒకరు దొరికితేనేరా బాగుంటుంది అని చెప్తాడు. ఆ టైంలోనే ఇంకొక పర్సన్ ఒకరు వీళ్ళని కాంటాక్ట్ అవుతారు. వీళ్ళు ఆ ఇంటికి వెళ్తారు. అక్కడ వెళ్తే ఆ ఇంట్లో ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు. వాడు టైసన్ అని ఒక కుక్కని పెంచుతూ ఉంటాడు. ఆ కుక్క చూడటానికి ఆల్మోస్ట్ రోనీ ఇలానే ఉంది. కానీ ఆ కుక్క 2 రోజుల ముందు చనిపోయి ఉంటుంది. సో 2 రోజులుగా ఆ అబ్బాయి రూమ్‌లో నుండి బయట రాకుండా చాలా డిప్రెషన్‌లో కూర్చుంటాడు. సో ఆ అబ్బాయి అలా ఫీల్ అవ్వడం చూసి ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని రోనీని ఇన్‌స్టాలో చూసి హీరో వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఉంటాడు. ఇప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న ఈ విషయం అంతా హీరో వాళ్ళ దగ్గర చెప్పినప్పుడు హీరో వచ్చి నేను వెళ్ళి మీ అబ్బాయి దగ్గర ఒకసారి మాట్లాడొచ్చా అని అడగ్గా అతను ఓకే అంటాడు. హీరో కూడా రూమ్ దగ్గరకు వెళ్ళి ఇక్కడ చూడు బాబు నా డాగ్ పేరు రోనీ. మరి నీ డాగ్ పేరేంటి అని అడిగినప్పుడు లోపల ఉన్న అబ్బాయి నా డాగ్ పేరు టైసన్. నా టైసన్‌ని నేను నా సొంత తమ్ముడిలా చూసుకున్నా తెలుసా? కానీ అది నన్ను వదిలి వెళ్ళిపోయింది అని చాలా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. అప్పుడు హీరో నాకు నీ ఫీలింగ్స్ బానే అర్థమవుతుంది. మనకి నచ్చిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే అది ఎంత బాధగా ఉంటుంది అని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నీ టైసన్ నీకు ఒక తమ్ముడిలా మాత్రమే కాకుండా మంచి ఫ్రెండ్‌గా కూడా ఉండింటాడు కదా! అన్నప్పుడు ఆ అబ్బాయి కూడా అవును అని చెప్పి అంతలా ఫీల్ అయ్యి ఏడుస్తాడు. అప్పుడు హీరో ఆ అబ్బాయి దగ్గర మా అమ్మ ఎప్పుడూ ఒక విషయం చెప్పేవాళ్ళు. కుక్కలంతా చనిపోయిన తరువాత ఖచ్చితంగా స్వర్గానికి వెళ్తుంది అని, పైనుండి అవి మనల్ని చూస్తూనే ఉంటుంది అని చెప్పేవాళ్ళు. దానివల్ల స్వర్గంలో ఉన్న నీ టైసన్ ఖచ్చితంగా నిన్ను చూస్తూనే ఉంటాడు. నువ్వు ఇక్కడ ఇలా ఫీల్ అవుతూ కూర్చుంటే పైన స్వర్గంలో టైసన్ కూడా చాలానే ఫీల్ అవుతాడు. నీ టైసన్ అలా ఫీల్ అవ్వడం నీకు ఓకేనా అని అడిగినప్పుడు ఆ అబ్బాయి అలానే స్లోగా డోర్‌ని ఓపెన్ చేసి లేదు లేదు ఇంక తరువాత నేను హ్యాపీగా ఉంటాను. అప్పుడే నా టైసన్ కూడా హ్యాపీగా ఉంటాడు అన్నట్లు చెప్పగా హీరో ఫాస్ట్‌గా వెళ్ళి ఆ అబ్బాయిని హగ్ చేసుకొని ఓదార్చి నా డాగ్‌ని చూస్తావా అని రోనీ ఫోటోని ఆ అబ్బాయికి చూపించినప్పుడు ఆ అబ్బాయిని చూసారంటే అరే ఇది రోనీ కాదు నా డాగ్ టైసన్ అని చెప్తాడు. అప్పుడు హీరో కాదురా ఇది టైసన్ కాదు ఇది నా డాగ్ రోనీ అంటాడు. ఆయన అబ్బాయి లేదు లేదు ఇది నా టైసనే ఖచ్చితంగా నా టైసనే అంటాడు. అంతే హీరో టెన్షన్ అయ్యి రే పిచ్చోడా చెప్తున్నా కదా ఇది టైసన్ కాదు అని అరిచినప్పుడు ఆ అబ్బాయి కూడా టెన్షన్ అయ్యి లేదు ఇది నా టైసన్ అని వాడు అంతలా అరుస్తుంటాడు. ఆ టైం కింద బాంగ్ వచ్చి ఆ అబ్బాయి వాళ్ళ నాన్న దగ్గర మాట్లాడుతుంటాడు. అప్పుడు అక్కడ ఒక ఫోటోని చూస్తాడు. ఆ చిన్న అబ్బాయికి కరాటేలో బ్లాక్ బెల్ట్ అంతా వచ్చిన ఫోటో అది. ఓ మీ అబ్బాయికి కరాటేలో బ్లాక్ బెల్ట్ అంతా వచ్చిందా? ఈ కాలంలో పిల్లలు ఇలానే ఉండాలి. ఎవరైనా వాళ్ళ దగ్గర గొడవ పడితే ముఖం మీదనే తన్నేలా ఉండాలి అన్నట్లు చెప్తుంటాడు. ఆ టైంలోనే పైన ఆ చిన్న అబ్బాయి హీరో ముఖం మీదనే ఒక్కటిస్తాడు. అలానే గొంతుని చాలా టైట్ గా పట్టుకొని వదలనంటున్నాడు. వాడు అలా పట్టుకోవడం వల్ల హీరో కాసేపట్లోనే స్పృహ కోల్పోతాడు. ఇంకా వెంటనే ఆ అబ్బాయి కింద వెళ్ళి ఎవరు నాన్న అతను నా టైసన్ని అతని డాగ్ అని చెప్తున్నాడు అన్నట్లు చెప్పగా బాంగ్ వెంటనే పైన వెళ్ళి చూస్తాడు. హీరో అలా పడి ఉండడం చూసి బాంగ్ ఫాస్ట్ గా వెళ్ళి రే రే ఇక్కడ నిద్రపోతున్నావు ఏంట్రా పైకి లే అని హీరో చెంప మీదనే కొడుతుంటాడు. ఇప్పుడు హీరో కూడా పైకి లేచి రే నన్ను చూస్తుంటే నిద్రపోతున్నట్లు అనిపిస్తుందా ఏంటి రారా వెళ్దామని ఇప్పుడు హీరో బాంగ్ ఇద్దరు అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు బాంగ్ హీరో దగ్గర
రే మిన్సు, ఆ అబ్బాయికి వాడి కుక్క మీద ఎంత ప్రేమ ఉందని చూడురా, వీడేరా కరెక్ట్ అయిన పర్సన్, మన రోనీని బాగా చూసుకుంటాడు అని నాకు అనిపిస్తుందిరా అన్నప్పుడు హీరో వచ్చి, లేదు వాడు ఖచ్చితంగా రోనీని చనిపోయిన వాడి టైసన్ లానే చూస్తాడు తప్ప రోనీని రోనీలా చూడడురా, రోనీని రోనీలా చూసుకునేలా ఒక ఫ్యామిలీ దొరికితే బాగుంటుంది అని ఇద్దరు మాట్లాడుతూ వెళ్తున్నప్పుడు హీరోకి ఓన్గా ఒక ఇల్లు ఉంది కదా, ఆ ఇల్లు వస్తుంది. ఇప్పుడు హీరో బాంగ్ ఇద్దరు ఆ ఇంట్లోకి వెళ్తారు. అలా లోపలికి వెళ్ళగానే హీరో అక్కడ ఉన్న బెడ్రూమ్ని ఒకలా భయంగా చూస్తూ నిల్చుంటాడు. ఏమని చూస్తే ఆ రూమ్ లోపలనే హీరో అమ్మ చనిపోయి ఉంటారు. ఆ టైం హీరోతో పాటు రోనీ మాత్రమే ఉనింటాడు. అప్పుడు హీరో రోనీని పట్టుకొని అంతలా ఏడ్చింటాడు. నేనే మా అమ్మని మంచిగా చూసుకోలేదు, నేను మంచి జాబ్లో సెటిల్ అయింటే ఇప్పుడు మా అమ్మ ప్రాణాలతో ఉనింటారు అని రోనీని పట్టుకొని అంతలా ఏడ్చింటాడు. అదంతా ఇప్పుడు హీరోకి గుర్తురాగా చాలానే ఫీల్ అవుతాడు. అంతేకాకుండా ఆ ఇంట్లోనే ఉంటే వాళ్ళమ్మ చనిపోయారన్న విషయంలో నుండి ఎక్కడ బయట పడలేకపోతాడేమో అని భయపడి ఈ ఓన్ హౌస్ని వదిలేసి రెంటెడ్ హౌస్కి షిఫ్ట్ అయింటాడు. అందుకే హీరో ఈ ఇల్లుని అమ్మేసి వేరొక ఇల్లుని కొందామని డిసైడ్ అయ్యింటాడు. ఇప్పుడు అలానే కట్ చేసి నెక్స్ట్ డే చూపిస్తారు. హీరోకి అయితే వాడు ఎక్స్పెక్ట్ చేసినట్లు ఒక మంచి బయ్యర్ దొరకలేదు కదా. సో ఇప్పుడు బాంగ్ హీరో దగ్గర నాకు తెలిసిన ఒక మిలిటరీ అంకుల్ ఉన్నాడు, ఊరికే అతని దగ్గర అడిగి చూద్దామా, ఎందుకంటే అతని దగ్గర కూడా ఒక కుక్క ఉంది, అతని దగ్గర వెళ్ళి అడిగి చూద్దామని చెప్పి ఇప్పుడు ఇద్దరు రోనీని కూడా కార్లో ఎక్కించుకొని ఆ మిలిటరీ అంకుల్ని చూడటానికి వెళ్తారు. అక్కడ వెళ్తే రోనీకి ఆ మిలిటరీ అంకుల్ పెంచుతున్న ఆ కుక్క బాగా నచ్చినట్లుంది. సో ఆ రెండు కుక్కలు ఖుషిగా ఆడుకుంటూ ఉంటుంది. హీరో బోమ్ కూడా అవి రెండు అలా ఆడుకోవడం చూస్తారు. అప్పుడు బోమ్ హీరో దగ్గర, రే రోనీకి ఈ ప్లేస్ బాగా సెట్ అవుతుంది అనుకుంటా, సరే నువ్వు ఇక్కడే వెయిట్ చేయి, నేను వెళ్ళి అతని దగ్గర మాట్లాడేసి వస్తాను అని చెప్పి లోపలికి వెళ్ళి ఆ మిలిటరీ అంకుల్ దగ్గర అడిగితే ఆ మిలిటరీ అంకుల్ని చూసారంటే, నా పిల్లలందరూ ఫారిన్లో సెటిల్ అయిపోయారు, నన్ను కూడా అక్కడికే వచ్చామంటున్నారు, దానివల్ల నేను కుక్కని ఎవరి దగ్గర వదిలేసి వెళ్ళేది అని ఆలోచిస్తూ నిన్న మంచి టైం నువ్వు వచ్చావు, నా కుక్కని కూడా నువ్వే తీసుకుని వెళ్ళి పెంచుతావా అన్నట్లు అడగ్గా బాంగ్ బెదిరిపోతాడు. నేను ఇతని దగ్గర కుక్కని తీసుకుంటారా అని అడుగుదామని వస్తే ఇతను నా దగ్గర అతని కుక్కని ఇద్దామని చూస్తున్నాడు కదా అన్నట్లు చూస్తుంటాడు. అప్పుడు ఆ మిలిటరీ అంకుల్ బాంగ్ దగ్గర, అవును నువ్వు నా దగ్గర ఒక 50,000 అప్పు తీసుకున్నావు, ఇంతవరకు నువ్వు ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదు కదా, కానీ ఇప్పుడు నువ్వు నా కుక్కని నీతో పాటు తీసుకుని వెళ్ళి చూసుకున్నావు అంటే నువ్వు నాకు ఆ డబ్బుల్ని ఇవ్వాల్సిన అవసరం లేదు అని ఒక ఆఫర్ని ఇస్తాడు. అరే ఇది సూపర్ అయిన ఆఫర్గా ఉంది కదా అని చెప్పి వెంటనే ఆ మిలిటరీ అంకుల్ దగ్గర, మీరేం బాధపడకండి, కుక్కని చూసుకోవడానికని నా దగ్గర ఒకడున్నాడు, సో మీ కుక్కని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అన్నట్లు చెప్పి అతని దగ్గర ఉన్న కుక్కని తీసుకుని వెళ్తుంటాడు. ఇప్పుడు వెనకాల చూస్తే ఒక్క కుక్కతో వచ్చిన వాళ్ళు రెండు కుక్కల్ని తీసుకుని వెళ్తుంటారు. హీరో కోపంగా, ఏరా మన రోనీని ఆ మిలిటరీ అంకుల్ దగ్గర వదిలేసి వద్దామని వెళ్తే నువ్వేమో అతని కుక్కని తీసుకుని వచ్చిండావు అని వచ్చినప్పుడు బాంగ్ వచ్చి, రే అతని దగ్గర తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇవ్వలేక నేను ఇలా చేయాల్సి వచ్చిందిరా, నువ్వు టెన్షన్ అవ్వకు, మనం ఈ రెండు కుక్కల్ని సేఫ్ అయిన ఒక ప్లేస్ లో చేర్చుదామని చెప్పి బాంగ్ ఇప్పుడు ఏం చేస్తాడు, ఎవరైనా డాగ్ కావాలి అని మెసేజ్ చేశారా చూద్దామని ఇన్స్టా ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు వాడొక ఐడిని చూస్తాడు. ఏమని చూస్తే, మీరు పెంచుకోలేని కుక్కల్ని మా దగ్గర తీసుకుని వచ్చి వదిలితే మేము దాన్ని బాగా చూసుకుంటాము అన్నట్లు వేసింది. వాళ్ళు ఈ డాగ్ని బాగా చూసుకుంటారు అని అనిపిస్తుంది. కానీ ఆ ప్లేస్ వచ్చి ఒక ఐలాండ్లో ఉంది, చాలా దూరం అది. అయినా కూడా సరే ఒకసారి మిన్సు దగ్గర చెప్దామని హీరో దగ్గర చెప్తాడు. హీరోకి అయితే రోనీని అంత దూరం తీసుకుని వెళ్ళి వదలడంలో ఇష్టం లేకపోయినా హీరోయిన్ కోసం ఇంకా వేరే దారి లేక ఒప్పుకుంటాడు. వాళ్ళు రోనీని బాగా చూసుకుంటారు అన్న నమ్మకంతో. సో నెక్స్ట్ డేనే ఇద్దరు రోనీని ఇంకా మిలిటరీ అంకుల్ ఇచ్చిన డాగ్ ని తీసుకొని కార్లో వెళ్తుంటారు ఆ ఐలాండ్ లో ఉన్న డాగ్ షెల్టర్ లో వదిలేసి రావడానికి. చాలా దూరం కదా, సో అలానే వెళ్తుంటారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళ కార్ పక్కన ఒక కార్ వెళ్తుంది. ఆ కార్లో క్యూట్ అయిన ఒక కుక్క ఉంది. ఆ కుక్కని చూడగానే బాంగ్ ఏం చేస్తాడు, రీ మిన్సు ఆ కుక్కని చూడురా సూపర్గా ఉంది కదా అని చెప్పి ఫోన్ తీసి ఆ కుక్కని వీడియో తీస్తుంటాడు. అలా వీడియో తీస్తున్నప్పుడు ఏమవుతుంది, చెయ్యి స్లిప్ అయ్యి ఆ ఫోన్ అలానే కింద పడిపోతుంది. హీరో అయితే ఫోన్ కింద పడిపోయింది అని చెప్తున్నా కార్ని స్టాప్ చేయకుండా అలానే డ్రైవ్ చేస్తూనే వెళ్తుంటాడు. బాంగ్ అయితే అరుస్తుంటాడు, రే కార్ని స్టాప్ చేయరా ఫోన్ కింద పడిపోయింది అని. అప్పుడు హీరో
పోతే పోనీలేరా, డిస్‌ప్లే కూడా పోయింది కదా! కొత్తది కొనుక్కుంటాంలే అన్నప్పుడు బాంగ్‌ని చూసారంటే, నాకు నువ్వు కొత్త ఫోన్ కొనిస్తాను అని చెప్తుంటే హ్యాపీగానే ఉంది. కానీ కింద పడింది నా ఫోన్ కాదురా నీ ఫోన్. నన్ను క్షమించురా అంటాడు. అంతే హీరో అంతలా అరుస్తాడు. "రే పంది ఆ మాట ముందే చెప్పాలి కదరా!" అని చెప్పి కార్‌ని స్టాప్ చేసి ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తాడు. బాంగ్ కూడా వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్తాడు. చూస్తే ఫోన్ దేనికి పనికి రానట్లు పగిలిపోయుంటుంది. అంతే హీరోకి వచ్చిన కోపానికి బాంగ్ ఫోన్ని తీసి పగలగొట్టాలని చూస్తాడు. కానీ వాడు హీరో చేతికి దొరకకుండా అంత ఫాస్ట్‌గా పరిగెత్తుకుంటూ వెళ్తుంటాడు. అలా ఇద్దరు పరిగెత్తుకుంటూ కార్ దగ్గరకు వెళ్తే కార్‌లో ఉన్న 2 కుక్కలు కార్‌లో నుంచి బయట తొంగి చూసి మొరుగుతుంటుంది. వాళ్ళు ఎందుకు అక్కడ చూసి ఇలా మొరుగుతుంది అని చూస్తే అక్కడ ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ అలానే మూవ్ అవుతుంటుంది. ఏంటిది ఆ బాక్స్ అలా వెళ్తుంది అని ఇద్దరు ఫాస్ట్‌గా వెళ్ళి ఆ బాక్స్‌ని ఓపెన్ చేసి చూస్తే అందులో చిన్న చిన్నగా క్యూట్‌గా 4 కుక్క పిల్లలు ఉంది. ఎవర్రా ఇలా బాక్స్‌లో పెట్టి రోడ్‌లో వదిలేసి వెళ్ళిండారు. మనుషులేనా వాళ్ళు అని హీరో, బాంగ్ ఇద్దరు దాన్ని అలానే వదిలేసి వెళ్ళడానికి మనసు లేక ఆ 4 కుక్క పిల్లల్ని కూడా తీసుకొని కారెక్కుతారు. ఇప్పుడు ఈ 4 కుక్క పిల్లల్ని మాత్రం పక్కన ఎక్కడైనా డాగ్ షెల్టర్‌లో వదిలేద్దామని నెట్‌లో సెర్చ్ చేసి చూస్తారు. చూస్తే పక్కనే ఒక డాగ్ షెల్టర్ ఉన్నట్లు చూపిస్తుంది. వీళ్ళు ఇప్పుడు ఆ ప్లేస్‌కి వెళ్తారు. అక్కడ ఒక లేడీ ఉంది. ఇప్పుడు ఆ లేడీ హీరో వాళ్ళ దగ్గర అన్ని కుక్కలు ఉండడం చూసి, ఇక్కడ చూడండి ఇక్కడ ఆల్రెడీ హౌస్ ఫుల్ అయిపోయింది. సో ఎలాంటి డాగ్స్‌ని తీసుకొని రాకండి అన్నట్లు చెప్పేస్తుంది. అప్పుడు హీరో మాత్రం లోపలికి వెళ్ళి, లేదు ఈ 4 కుక్క పిల్లల్ని మాత్రం తీసుకోండి అన్నప్పుడు, ఆ లేడీ ఇప్పుడు ఆ 4 కుక్క పిల్లల్ని చూసేసి, అరే ఇది క్రాస్ బ్రీడ్ కుక్కలండి. అందుకే దీన్ని ఇలా రోడ్‌లో వదిలేసి వెళ్ళిండారు. వేరే వేరే జాతికి పుట్టిన కుక్క పిల్లలు అని చెప్పినప్పుడు హీరో షాక్ అవుతాడు. ఏంటండి ఇలా చెప్తున్నారు? మనుషుల్లో మాత్రమే జాతి, మతాలు చూస్తారు అని చూస్తే కుక్కల్లో కూడా చూస్తారా అన్నట్లు చెప్తాడు. అప్పుడు ఆ లేడీ, అరే మీరొకరండి. ఇలాంటి క్రాస్ బ్రీడ్ కుక్కల్ని ఇక్కడ చాలా మంది తీసుకొని వచ్చి వదిలేసి వెళ్తారు. కానీ ఇలాంటి డాగ్ షెల్టర్‌లో అంతా 5 సంవత్సరాల కంటే ఎక్కువగా ఈ కుక్కని కూడా పెట్టుకోకూడదు. ఎవరికైనా ఇచ్చేసేయాలి అడాప్ట్ చేసుకోమని. కానీ ఇలా క్రాస్ బ్రీడ్ డాగ్స్‌ని ఎవరు తీసుకోరు. సో ఇంక వేరే దారి లేక 5 సంవత్సరాల తరువాత మేమే ఇలాంటి కుక్కల్ని రోడ్‌లో వదిలేస్తాము. అలా వదిలినప్పుడు కొన్ని కుక్కలు రోడ్‌లో యాక్సిడెంట్‌కి గురై చనిపోవడం నా కళ్ళారా నేను చూశాను. నాకైతే ఆ టైంలో చాలానే బాధగా అనిపించేది అని ఆ లేడీ చాలానే ఫీల్ అయ్యి చెప్తుంది. ఆ లేడీ చెప్పిందంతా విని ఇప్పుడు హీరో ఇంక వేరే దారి లేక, సరే అండి ఈ 4 కుక్క పిల్లల్ని నేనే చూసుకుంటాను అని చెప్పి ఆ 4 కుక్క పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోతాడు. హీరో ఆ 4 కుక్క పిల్లలతో రావడం చూసిన బాంగ్ హీరో దగ్గర, ఏంట్రా ఇది కుక్క పిల్లల్ని అక్కడ వదిలేసి వస్తావు అని చూస్తే మళ్ళీ తిరిగి తీసుకుని వచ్చిండావు. నిన్ను చూసిన వెంటనే నువ్వు ఒక అమాయకుడివి అని అనిపించి ఆ లేడీ నిన్ని మోసం చేసి అన్ని కుక్కల్ని నువ్వే తీసుకుని వెళ్ళేలా చేసినట్లుంది ఆ లేడీ. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళి ఆ లేడీ దగ్గర ఎలా అంతా మాట్లాడి అన్ని కుక్కల్ని వదిలేసి వస్తానని మాత్రం చూడు అని చెప్పి ఈ భాంగ్ అలానే లోపలికి వెళ్తాడు. వెళ్ళి అలానే నైస్‌గా మాట్లాడతాడు. అవును ఎందుకు మీరు ఈ డాగ్ షెల్టర్‌లో పనిచేస్తున్నారు అన్నట్లు అడుగుతాడు. అప్పుడు ఆ లేడీ, నేనొక కుక్కని పెంచుతూ నిన్నా. కానీ మా నాన్నకి కుక్కలంటే ఇష్టం లేకపోవడంతో ఆ కుక్కని తీసుకుని వెళ్ళి రోడ్లో వదిలేశాడు. నేను మా నాన్నని ఎదిరించలేక సైలెంట్ అయిపోయాను. కానీ ఒకరోజు నేను రోడ్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఒకడు నా కుక్కని ఒక చెట్టుకు కట్టేసి దాన్ని అంతలా కొట్టునినాడు. నేను ఫాస్ట్‌గా వెళ్ళి ఆ కుక్కని అతని దగ్గర నుండి కాపాడేలోగా ఆ కుక్కని వాడు అంతలా కొట్టడం వల్ల ఆ కుక్క నా కళ్ళ ముందే చనిపోయింది. దానివల్ల నేను ఎలా అయినా మిగిలిన కుక్కల్ని కాపాడాలి అని చెప్పి ఇలా డాగ్ షెల్టర్‌లో పనికి చేరాను. అందులోనూ ఇక్కడ వచ్చే డాగ్స్‌లో ఒక ఫ్యామిలీలో ప్రేమగా పెరిగిన డాగ్స్‌ని ఏవో కారణాలు చెప్పి ఇక్కడ తీసుకొని వచ్చి వదిలేస్తారు. అలాంటి కుక్కలైతే ఎవరి దగ్గర కలవనే కలవదు. చాలానే లోన్లీగా ఉంటుంది అని ఆ లేడీ అంతలా ఫీల్ అయ్యి ఏడుస్తుంటుంది. ఆ టైం బాంగ్ దగ్గరికి ఒక కుక్క పిల్ల వస్తుంది. అది వచ్చిన వెంటనే బాంగ్ కాళ్ళని నాకుతుందా. బాంగ్ అయితే ఆల్రెడీ ఆ లేడీ చెప్పిన స్టోరీ అంతా విని ఏడుస్తూ కూర్చోంటాడు. ఆ టైంలోనే ఆ కుక్క వచ్చి బాంగ్ కాళ్ళని నాకడంతో ఆ లేడీని చూసారంటే, అరే ఈ డాగ్‌కి మీరు చాలా నచ్చినట్లు ఉన్నారు. నిన్ననే ఒక ఫ్యామిలీ డాగ్‌ని తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్లారు అన్నప్పుడు బాంగ్‌ని చూసారంటే టక్కుమని ఈ డాగ్‌ని నేను తీసుకొని వెళ్తాను అన్నట్లు చెప్పి వాడి ఇష్టానికి ఆ డాగ్‌ని తీసుకొని వెళ్తుంటాడు. కానీ ఇప్పుడు బయట వచ్చిన తరువాత ఇన్సు దగ్గర అలా అంతా మాట్లాడేసి వచ్చాము. కానీ ఇప్పుడు నేను ఈ కుక్కని తీసుకొని వెళ్తే వాడు నన్ను చంపేస్తాడేమో కదా అని చెప్పి ఇప్పుడు టీ షర్ట్ లోపల దాచిపెట్టుకొని వెళ్ళి కార్‌లో కూర్చుంటాడు. హీరో అయితే బాంగ్‌ని చూసిన వెంటనే కనిపెట్టిస్తాడు. అలానే
అని బాంగ్ని చూసి నవ్వుతూ, ఏంటి మిస్టర్ బాంగ్, వెళ్ళేటప్పుడు నార్మల్ గా వెళ్ళారు, ఇప్పుడు లోపల నుండి తిరిగి వచ్చేటప్పుడు కడుపు అంత పెద్దదిగా అయిందా అది ఇది అని బాంగ్ మీద ఫన్ చేస్తున్నప్పుడు ఆ కుక్క పిల్ల టీ షర్ట్ లో నుండి బయట వచ్చేస్తుంది. వాడిప్పుడు కుక్క పిల్లని పట్టుకొని హీరోని చూడగా, హీరో, నేను చాలా అమాయకుణ్ణి, నన్ని ఆ లేడీ మోసం చేసింది, నేనెళ్ళి ఎలా మాట్లాడేసి వస్తా అని చూడు అని అది ఇది అని మాట్లాడేసి ఇలా ఒక కుక్కని తీసుకుని వచ్చిండావు, సిగ్గుగా లేదా అన్నప్పుడు బాంగొచ్చి, అవునరా, నువ్వు ఒక 4 కుక్క పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు నేను ఒక కుక్క పిల్లని తీసుకుని రాకూడదా ఏంటి, రా వెళ్దామని చెప్పి ఇద్దరు వెళ్తుంటారు. కానీ అప్పటికే చాలా లేట్ అవ్వడంతో ఇద్దరు ఒక హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఆ ఐలాండ్కి వెళ్దామని అనుకొని బయట ఓపెన్ ఏరియాలో ఒక హోటల్ని బుక్ చేసి అక్కడికి కుక్కల్ని పిలుచుకుని వెళ్తారు. అక్కడే అన్ని కుక్కలకి స్నానం చేయించి వాటికి ఫుడ్ అంతా ఇచ్చి ఆ రోజు నైట్ అక్కడే స్టే చేస్తారు. ఇప్పుడు ఇద్దరు అలానే బయట పనుకొని మాట్లాడుతూ ఉన్నప్పుడు హీరో బాంగ్ దగ్గర, సరే నువ్వు ఎప్పుడురా పెళ్లి చేసుకోబోతున్నావు అన్నట్లు అడుగుతాడు. అప్పుడు బాంగ్ ని చూసారంటే, ఏంరా, నేను సంతోషంగా ఉండడం నీకు నచ్చడం లేదా, ఈ పెళ్లి గిల్లి అంతా నాకు సెట్ అవ్వదురా, సో నేను ఇలానే సింగిల్ గానే ఉండిపోతానురా అన్నట్లు చెప్తుంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో నిద్ర లేచి బయట వస్తే ఆ హోటల్ ఓనర్ కూడా ఒక కుక్కని పెంచుతుంటాడు. అతను ఇప్పుడు ఆ కుక్కని అంతలా కొట్టుంటాడు, అది ఫుడ్ని తినడం లేదు అని. అంతేకాకుండా ఆ కుక్కని ఫ్రీగా వదలకుండా చైన్తో అంతా కట్టి పెట్టింటాడు. ఇప్పుడు హీరో ఫాస్ట్గా వెళ్ళి, ఏం చేస్తున్నారు మీరు, ఎందుకు మీరు కుక్కని అలా కొడుతున్నారు, ఈ కుక్కని దయచేసి నాకు ఇచ్చేసేయండి, నేను చూసుకుంటాను అని అతని దగ్గర డబ్బులు ఇచ్చేసి హీరో ఆ కుక్కని కూడా తీసుకుంటాడు. బాంగ్ చూస్తాడు, రే మన దగ్గర ఉన్న ఈ కుక్కల్ని చూస్తుంటే మనమే ఇప్పుడు ఒక డాగ్ షెల్టర్ పెట్టి రన్ చేయొచ్చేమో కదా అన్నట్లు ఫన్ చేస్తుంటాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే బాంగ్ చెప్పిన ఐలాండ్ కి వెళ్ళడానికి ఒక షిప్ లో టికెట్ ని బుక్ చేసి కుక్కలన్నింటినీ ఆ షిప్ లో పిలుచుకుని వెళ్తుంటారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే హీరో బాంగ్ ఇద్దరు ఇన్స్టాగ్రామ్ లో చూసిన ఆ ఐలాండ్ లో ఉన్న డాగ్ షెల్టర్ కి వెళ్ళిపోతారు. అక్కడ వర్క్ చేస్తున్న లేడీ వచ్చి హీరో వాళ్ళని లోపలికి పిలుచుకుని వెళ్తుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఆ ప్లేస్ అంత పెద్దగా ఉంది, చూడటానికి కూడా చాలానే బాగుంది. అంతేకాకుండా అక్కడ ఒక 50 కుక్కలు ఉంది, ఆ కుక్కల్ని చూసుకోవడానికి కూడా చాలా మంది మనుషులు ఉన్నారు, అంత బాగా మెయింటైన్ చేస్తుంటారు. ఇప్పుడు అదంతా చూడగానే హీరోకి బాంగ్కి చాలా బాగా నచ్చేస్తుంది. హీరో అయితే బాంగ్ దగ్గర, రే ఇక్కడ రోని చాలా హ్యాపీగా ఉంటుంది అని నాకు అనిపిస్తుంది, ఇక్కడ ఇన్ని డాగ్స్ ఉండడం వల్ల రోని కూడా నన్ను మర్చిపోయి ఇక్కడ హ్యాపీగా ఉంటుంది అని అనిపిస్తుందిరా అని చెప్పి ఆ లేడీ దగ్గర, మేము ఓనర్ని మీట్ అవ్వాలి అని అడిగినప్పుడు ఆ లేడీ కూడా పిలుచుకొని వెళ్తుంది. హీరో వాళ్ళు కూడా వెళ్తారు. అలా వెళ్ళి చూస్తే ఒక అమ్మాయి ఆ డాగ్ షెల్టర్ కి ఓనర్ గా ఉంది, కానీ తను నడవలేందేమో, వీల్ చైర్ లో కూర్చోంటుంది. ఇప్పుడు హీరో, మేము ఇలా చాలా డాగ్స్ ని తీసుకుని వచ్చాము, మీరు ఈ డాగ్స్ అన్నింటినీ తీసుకోగలరా అని అడిగినప్పుడు తను, మేము తీసుకుంటాము అన్నట్లు చెప్తుంది. ఆ మాట విని హీరోకి బాంగ్కి ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. అమ్మయ్య, ఫైనల్లీ ఒక మంచి ప్లేస్ కి మన కుక్కల్ని తీసుకుని వచ్చి వదిలేసాము అని అనుకొని ఇప్పుడు హీరో, నా డాగ్ పేరు రోనీ అన్నట్లు చెప్తాడు. అంతలో అమ్మాయి, అదంతా ఎందుకు ఇప్పుడు, నాకు పేరంతా ఏం అవసరం లేదు అంటుంది. అప్పుడు హీరో, ఎందుకండి, కుక్క పేరు కూడా తెలుసుకోవడానికి మీరు ఇష్టపడటం లేదు అన్నప్పుడు తను, అవునండి, ఎలా చూసినా చనిపోబోయే కుక్కనే కదా, అలా ఉన్నప్పుడు ఆ కుక్క పేరుని నేనెందుకు తెలుసుకోవాలి అన్నట్లు చెప్తుంది. ఆ మాట విని హీరోకి ఒకలా అయిపోతుంది. ఏంటండి చనిపోయే కుక్క అని అంతా చెప్తున్నారు అన్నప్పుడు, మరి ఇంకెలా చెప్పమంటారు, ఇక్కడ ఉన్న డాగ్స్ అన్ని ఆల్మోస్ట్ ఏదో ఒక ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ మెంబర్ లా పెరిగిన డాగ్స్ ఇక్కడ ఉన్న డాగ్స్ అన్ని రోజులుగా ప్రేమగా చూసుకున్న ఆ ఫ్యామిలీ వాళ్ళే ఏదో ఒక రీజన్ చెప్పి ఆ డాగ్స్ అన్నింటినీ తీసుకుని వచ్చి ఇక్కడ వదిలేస్తున్నారు. అలా డాగ్ ని ఇక్కడ వదిలేసి వెళ్ళినప్పుడే ఆ డాగ్స్ కి సగం ప్రాణం పోతుంది. మిగిలి ఉన్న ఆ చివరి రోజుల్లో ఆ డాగ్స్ అన్ని 3 పూట్ల మంచిగా అన్నం తిని ప్రశాంతంగా చనిపోవడానికి నేను హెల్ప్ చేస్తున్నా, దానివల్ల చనిపోయే కుక్కకి పేరు అవసరం లేదు అన్నట్లు చెప్పగా హీరోకి ఒకలా అయిపోతుంది. ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర, లేదు, నేను నా రోనీని నిజంగానే ఒక ఫ్యామిలీ మెంబర్లా, నా బ్రదర్ లానే చూసుకున్నా అన్నప్పుడు ఆ అమ్మాయి వచ్చి, సరే మీ ప్రకారమే చూద్దాం, ఇక్కడ రోనీ అనేది ఒక కుక్క కాకుండా ఒక మనిషి అయింటే, నిజంగానే మీ బ్రదర్ అయింటే మీరు ఇలానే తీసుకొని వచ్చి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతారా, లేదు కదా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా వదలకుండా చూసుకుంటారు కదా, దానివల్ల ఊరికే ఫ్యామిలీ బ్రదర్లా అని అంతా చెప్పకండి, ఫ్యామిలీ అంటే ఏమని తెలుసా, ఎలాంటి సిచ్యువేషన్లోనూ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళని వదలకుండా ఉండడమే నిజమైన ఫ్యామిలీ,
ఆ తరువాత అందరూ చెప్తారు కుక్క చాలానే విశ్వాసమైనది అని. కానీ మనుషుల దగ్గర అంత విశ్వాసంతో ఉండే కుక్కల్ని మనుషులు మోసం చేస్తున్నారు. అందులో మీరు కూడా ఒక్కరు. సో ఫ్యామిలీ గీమ్లీ అని అంతా చెప్పకుండా మీరు తీసుకొని వచ్చిన కుక్కల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళండి అన్నట్లు చెప్పగా అంతే హీరోకి చెప్పుతో కొట్టినట్లు అయిపోతుంది. సో హీరో ఏ కుక్కని కూడా అక్కడ వదలడు. వాళ్ళు తీసుకొని వచ్చిన అన్ని కుక్కల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. కానీ ఆ కుక్కలన్నింటినీ ఏం చేయాలి, ఎక్కడ పెట్టి చూసుకోవాలి అని తెలియక అలానే ఫీల్ అవుతూ కూర్చోన్నప్పుడు బాంగ్ హీరో దగ్గర, ఇక్కడ చూడు మిన్సు, ఆ మిలిటరీ అంకుల్ ఉన్నాడే అతను కొన్ని రోజుల్లో ఫారిన్‌కి వెళ్ళిపోతాడు. సో నేను అతని దగ్గర మాట్లాడి అతని ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. ఎందుకంటే ఈ కుక్కల్ని ఆ ఇంట్లో పెంచడానికి చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ కుక్కలు ఆడుకునేలా ప్లేస్ కూడా చాలా బాగుంది. సో అన్ని కుక్కల్ని నా దగ్గర వదిలేసేయి. నేను బాగా చూసుకుంటాను. రోనీని కూడా నేను బాగా చూసుకుంటాను అంటాడు. అప్పుడు హీరో, లేదురా, రోనీ మాత్రం నా దగ్గరే ఉండని నేను చూసుకుంటాను. కానీ మిగిలిన డాగ్స్ అన్నింటినీ నువ్వు చూసుకోగలవా? నువ్వు మేనేజ్ చేయగలవా అని అడుగుతాడు. అప్పుడు బాంగ్‌ని చూసారంటే, రే నేను యంగ్ బాయ్‌నిరా, నాకేమంత వయసు కాలేదు. నేను సూపర్‌గా చూసుకుంటాను అన్నట్లు చెప్పగా హీరో కూడా సరే అని చెప్పి నవ్వుతుంటాడు. ఇంక హీరో డిసైడ్ అయిపోయాడు కదా! రోనీని వాడే చూసుకోవాలి అని చెప్పి. సో ఏం చేస్తాడు? హీరోది ఓన్ హౌస్ ఉంది కదా! అక్కడికి వెళ్ళి అంతా క్లీన్ చేస్తుంటాడు. ఈ ఇల్లుని అమ్మేసి ఎయిర్‌పోర్ట్‌కి పక్కన ఒక ఫ్లాట్‌ని కొందామని అనుకోనింటాడు. కానీ ఇప్పుడు రోనీ కోసం మళ్ళీ ఇంటికే రావాలి అని డిసైడ్ అయ్యి అంతా క్లీన్ చేస్తుంటాడు. ఎందుకంటే ఈ ఇల్లు చాలానే పెద్దది. బయట చాలా ప్లేస్ ఉంది. సో రోనీని ఇంట్లో చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని చెప్పి బయట రోనీ కోసం షెడ్ అంతా వేస్తాడు. అలా షెడ్ అంతా వేసేసి హీరోయిన్ యూజిన్‌కి మెసేజ్ చేస్తాడు. ఇలా నీ వర్క్ అంతా కంప్లీట్ అయిన తరువాత ఈ అడ్రస్‌కి రా అని చెప్పి మెసేజ్ చేస్తాడు. ఇక కాసేపట్లోనే హీరోయిన్ కూడా ఇంటికి వస్తుంది. హీరో హీరోయిన్ కోసం హీరోయిన్‌ని వెల్కమ్ చేసేలా ఫ్లవర్‌తో హార్ట్ సింబల్ అంతా వేసి అరేంజ్ చేసి పెట్టింటాడు. హీరోయిన్ కూడా దాన్ని చూసి నవ్వుతూ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు హీరో దగ్గర, ఇదేనా నీ సొంత ఇల్లు అని అడుగుతుంది. అప్పుడు హీరో, నిన్ని నేను ఎప్పుడో ఈ ఇంటికి పిలుచుకుని వచ్చిండాలి. కానీ నేనే పిలుచుకుని రాలేదు. సారీ యూజిన్. కానీ ఈ ఇంట్లోనే మా అమ్మ చనిపోయారు. దానివల్లనే నేను ఈ ఇంట్లో నుండి ఖాళీ చేసి రెంటెడ్ హౌస్‌కి వెళ్ళిపోయాను. ఆ టైంలో నాతో పాటు ఉన్నింది రోనీ మాత్రమే. అంతేకాకుండా ఇప్పుడు నేను ఈ ఇల్లుని అమ్మాలి అని అనుకోవడం లేదు. ఇక్కడే ఉందామని డిసైడ్ అయ్యాను. ఎందుకంటే ఈ ఇంట్లో ఉంటేనే నేను రోనీని నా దగ్గరే పెట్టుకోగలను. అక్కడ చూడు, రోనీ కోసం నేను ఒక షెడ్‌ని కూడా కట్టాను. యూజిన్, రోనీ మనతోనే ఉండని. ఎందుకంటే వాణ్ణి నేను ఒక తమ్ముడిలా పెంచుకున్నా. వాడు నా ఫ్యామిలీలో ఒకడిలా అయిపోయాడు. నువ్వు వాడిని ఒక డాగ్‌లా చూడకుండా ఒక ఫ్యామిలీ మెంబర్‌లా చూసావు అంటే నీకు నా ఫీలింగ్ అర్థమవుతుంది అని హీరో అలానే చాలా ఫీల్ అయ్యి మాట్లాడతాడు. అంతేకాకుండా నేను నిన్ని రోనీని ఖచ్చితంగా పక్కన పక్కన పెట్టుకోను. రోనీ కోసం నిన్ని వదులుకోవడం, లేదంటే నీ కోసం రోనీని వదులుకోవడం అంతా మంచిగా ఉండదు. నేను రోనీని ఆ షెడ్ లోపల పెట్టి చూసుకుంటా. నీకు ఎలాంటి అలర్జీ రాకుండా నేను చూసుకుంటాను అని హీరో చాలానే ఫీల్ అయ్యి చెప్పగా హీరోయిన్ హీరో ఫీలింగ్స్‌ని అర్థం చేసుకొని ఇప్పుడు హీరో దగ్గర, సారీ మిన్సు, నేనే నీ ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోకుండా నా గురించి మాత్రమే ఆలోచించాను. నేను హ్యాపీగా ఉంటే చాలు అని అనుకున్నా తప్ప నువ్వు రోనీని వదిలి ఎలా ఉండగలవు అని ఆలోచించలేకపోయాను. అయినా రోనీ మీదనే నువ్వు ఇంత ప్రేమగా ఉన్నప్పుడు నా మీద ఇంకా ఎంత ప్రేమగా ఉంటావు. ఆ విషయం నాకు బాగా అర్థమవుతుంది. రోనీని మనమే చూసుకుందాం అన్నట్లు చెప్పగా హీరోకి అంత హ్యాపీగా ఉంది. ఫాస్ట్‌గా వెళ్ళి హీరోయిన్‌ని హగ్ చేసుకుంటాడు. ఇంక హీరో యూజిన్‌ని లోపలికి పిలుచుకొని వెళ్తాడు. ఇల్లంతా చూపిస్తాడు హీరోయిన్‌కి. కానీ వాళ్ళమ్మ చనిపోయిన ఆ బెడ్‌రూమ్ లోపలికి మాత్రం రానంటున్నాడు. హీరోయిన్ అర్థం చేసుకొని, ఇక్కడ చూడు మిన్సు, మీ అమ్మ చనిపోయిన ఒక రూమ్‌గా చూడకు. చిన్నప్పటి నుండి ఎన్నిసార్లు మీ అమ్మ ఆ రూమ్‌లో నీ దగ్గర ప్రేమగా బుజ్జగించి మాట్లాడింటారు. ఎన్నిసార్లు ఆ రూమ్‌లో నీకు అన్నం తినిపించింటారు. నువ్వు ఆ రూమ్‌లో నిద్రపోయేటప్పుడు నీకు కథలు చెప్పింటారు. ఇలా మీ అమ్మ గురించి తలుచుకోవడానికి ఎన్ని బ్యూటిఫుల్ అయిన మెమరీస్ నీకు ఆ రూమ్‌లో ఉంటుంది. అదంతా ఒకసారి ఆలోచించి చూడు. అంతేకాకుండా మనిద్దరికీ పెళ్లి అయిన తరువాత నువ్వు నేను ఆ రూమ్‌లోనే కలిసి జీవించబోతున్నాం. అప్పుడు మనిద్దరికీ ఆ రూమ్‌లో చాలానే బ్యూటిఫుల్ అయిన మెమరీస్ రాబోతుంది.
దాని గురించి అంతా ఒకసారి ఆలోచించి చూడు. ఖచ్చితంగా నువ్వు ఆ రూమ్‌లోకి రాగలవు అని హీరో చెయ్యిని పట్టుకొని ఆ రూమ్‌కి పిలుచుకొని వెళ్తుంది. వాడు యూజిన్‌ని హగ్ చేసుకొని, నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు చాలానే థాంక్స్ అన్నట్లు చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో, ఫైనల్లీ ఈ ప్రాబ్లమ్ అంతా సాల్వ్ అవుతుంది. కానీ రోనీ అయితే ఇప్పటికీ హీరో దగ్గర లేదు. బాంగ్ దగ్గర ఉంది. సరే, బాంగ్ ఆ కుక్కలన్నింటిని పెట్టుకొని ఎక్కడ ఉన్నాడు? ఏమయ్యాడు? అని చూస్తే ఆ మిలిటరీ అంకుల్ ఉన్నాడు కదా! అతని దగ్గర మాట్లాడి బాంగ్ ఆ ఇంటికే కంప్లీట్‌గా షిఫ్ట్ అయ్యి వెళ్ళిపోయుంటాడు. కుక్కల్ని పిలుచుకొని. అక్కడ ఆ కుక్కల్ని బాంగ్ చాలా చూసుకుంటుంటాడు. కుక్కలు కూడా అక్కడ చాలా జాలీగా ఆడుకుంటుంటుంది. కానీ రోనీ మాత్రం చాలా డల్‌గా కూర్చోంటుంది. ఎందుకంటే హీరో లేడు కదా! సో, చాలా డల్‌గా కూర్చోంటుంది. ఇప్పుడు ఆ ప్లేస్‌కి హీరో వస్తాడు. హీరోని చూడగానే రోనీ పరిగెత్తుకుంటూ వస్తుంది చూడండి. ఈ సీన్ చాలానే ఎమోషనల్‌గా ఉంటుంది. హీరో కూడా ఫాస్ట్‌గా వెళ్ళి రోనీని హగ్ చేసుకొని, "సారీరా రోనీ, ఇంక తరువాత నేను నిన్ని ఇలా అంతా బాధ పెట్టను" అని చెప్పి ఆ డాగ్‌ని హగ్ చేసుకుంటాడు. అలానే ఈ హ్యాపీ ఎండింగ్‌తోని ఈ మూవీ కంప్లీట్ అవుతుంది. ఎలా ఉండింది ఈ మూవీ? చాలా బాగుండింది కదా! మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.